విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ కృష్ణానగర్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ సృజనాతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. జిల్లాలో 2,34,000 పెన్షన్లు ఉన్నాయని కలెక్టర్ సృజన చెప్పారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. పండగల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగిందని ఎమ్మెల్యే గద్దె తెలిపారు. ఈ నెల నుంచి నూతన పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పంపిణీలో కేవలం 3.5 గంటల్లోనే సుమారు 80% పైగా పెన్షన్ ఇవ్వడం అయిపోయింది. ఇంకా గంట 2 గంటలు 95% కూడా అయిపోతుంది. ఇవాళ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి, నిజంగా పేదల మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఎలాంటి నష్టం పొందకూడదనే ఆలోచన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే మే, జూన్లోనూ అదేవిధంగా ఏప్రిల్లోనూ స్వయంగా కోర్టు ఉన్న ఎంప్లాయీస్ తో ఇంటికి వెళ్ళి ఇవ్వండి అంటే ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమాత్రం వయసు మళ్ళిన వాళ్ళు ఎండలోకి వెళ్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని కనీసమైన ఇంగిత జ్ఞానం లేకపోవడం వల్ల 32 మంది మరణించారు. ఆ 32 మంది మరణానికి ఎవరు కారకులు, ఎవరు బాధ్యత వహిస్తారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజున చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా బాధ్యత వహిస్తారు. అది హత్యా నేరం. ఇవాళ చూసాం అదే ఎంప్లాయీస్ కొత్తగా ఎవరిని బయట వాళ్ళని తీసుకురాలి. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీసే కేవలం 3 గంటల్లో 80% పైగా ఇచ్చేశారంటే వాళ్ళకి ఇంకా చొరవ వస్తే 2-3 గంటల్లోనే